హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రియల్టర్ హరి, ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అండి. అండ్ ఏపీ గవర్నమెంట్ ఆథరైజ్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ అండి. నా ఏపీ రెరా ఐడి నెంబర్ A09032215 అండి. సో ముందుగా నా సబ్స్క్రైబర్స్ కి, నా బంధుమిత్రులకి, కుటుంబ సభ్యులకు అందరికీ 2026 నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు అండి. సో ఇప్పుడు నేను ఒక వీడియో చేయబోతున్నాను. ఆ వీడియో ఏంటంటే ప్రాపర్టీ కాదు, మన వైజాగ్ మనకి చాలా మందికి ఫేవరెట్ సిటీ కదండి. సో ఇప్పుడు ఇంచుమించు టైం మనకి 9:35 అయింది. ఒక గంట క్రితం నేను ఈ రోడ్ లో వచ్చేటప్పుడు పాపులేషన్ మొత్తం బీచ్ లో ఎలా ఉంది అంటే క్రౌడ్ ఇంచుమించు ఒక 5 లక్షల మంది అలా ఉంటారండి. రేపు అది పేపర్లో వేస్తారు. సో ఇప్పుడు ఏంటంటే నేను మొత్తం వైజాగ్ ప్రెజెంట్ కూడా చాలా మంది ఈ టైం అప్పుడు కూడా బీచ్ లో ఉన్నారు. సో బీచ్ ని, మన బీచ్ అందాలు, అసలు వైజాగ్ అంటే చాలా మంది గుర్తొచ్చేది బీచ్ అండి. ఇప్పుడు చాలా మంది రిమైనింగ్ హైదరాబాద్ లో ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీస్ వాళ్ళు రీల్స్ చేస్తున్నారు, మాకెందుకు బీచ్ లేదంటే అయిపోయింది. మన వాళ్ళకి ఏ పండుగ వచ్చినా, ఎలాంటి మంచి అకేషన్ వచ్చినా ఎక్కువ మంది సెలబ్రేట్ చేసుకునేది బీచ్ లోనే అండి. సో బీచ్ మీకు చూపిస్తూ అసలు వైజాగ్ టైర్ 2 సిటీ ఫ్యూచర్ లో టైర్ 1 సిటీగా ఎలాగ ఎదగబోతుంది, ఇక్కడ అసలు ఏ ఏ డెవలప్మెంట్స్ ఉన్నాయి అంటే అంటే మనకి పరిశ్రమల పరంగా ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఏంటో ఉన్నాయి, ప్రైవేట్ రంగ పరిశ్రమలు ఉన్నాయి. అలాగే వైజాగ్ లో ఇప్పుడు మనకి ఫార్మా సెక్టర్ ఏ విధంగా ఉంది, అలాగే ఐటీ ఇండస్ట్రీస్ ఏ విధంగా ఉన్నాయి, అలాగే ఎడ్యుకేషన్ పరంగా ఏ ఏ యూనివర్సిటీస్ ఉన్నాయి, ఏ ఏ కాలేజెస్ ఉన్నాయి, అలాగే మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఏంటి ఉన్నాయి, స్టేట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఎలా ఉన్నాయి, టూరిజం ఏ ఉంది. సో అలాగే మీకు బీచ్ రోడ్డు చూపిస్తూ, జనాలను చూపిస్తూ ఫ్యూచర్ లో 2047కి వికసిత భారత్ అంటున్నారు కదా, అప్పటికి మన వైజాగ్ సిటీ ఏ విధంగా ఉండబోతుంది అనేది అలాగా నేను నాకు తెలిసిన పాయింట్లన్నీ మెల్లిమెల్లిగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఏమైనా తప్పులు ఉన్నా క్షమించండి. సో నేను ముందు స్టార్ట్ చేస్తాను. ఇక్కడ మన ప్రెజెంట్ విశాఖ వ్యాలీ స్కూల్ టర్నింగ్ లో మనకి ఆ, వైఎస్ఆర్ వ్యూ పాయింట్ ఉండేది కదండి అప్పుడు. ఇప్పుడు దాన్ని అబ్దుల్ కలాం వ్యూ పాయింట్ చేశారు. అక్కడి నుంచి మీకు తీస్తానండి వీడియో. అలాగా బ్రీఫ్ గా చెప్తాను. అక్కడ ఐ లవ్ వైజాగ్ దగ్గర స్లో చెయ్యి. సో ఐ లవ్ వైజాగ్ వెళ్ళిపోలే. ఇప్పుడు పాజ్ చేస్తాను, మళ్ళీ ఆర్కే బీచ్ దగ్గర తీస్తానండి వీడియో. అక్కడ కంటెంట్ చెప్తాను. మన కైలాసగిరికి ఇటువైపు వెళ్ళాలండి. కనిపించింది కొండంటే కైలాసగిరి. ఇలా వెళ్తే విశాలాక్షి నగర్, హనుమంతవాక. సో మనం తెన్నేడు పార్క్ వెళ్తాం, మళ్ళీ అక్కడ చూపిస్తాం. ఇది తెన్నేటి పార్క్ అండి. మనకి ఎక్కడి నుంచి తెన్నేటి పార్క్ పండుగ టైంలో, అలాగే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంతా ఎక్కువ మంది జనాలు ఉంటున్నారు. మనకి ఇప్పుడు కైలాసగిరిలో అగోండి అది కనిపిస్తుంది. ఆ వైట్ది ఏంటంటే ఒక రాడార్. మన పిడుగులు ఏమైనా ఉంటే పిడుగులు వచ్చే ముందే మనకి సమాచారం ఇస్తుందండి. ఇది మనకి తెన్నేటి పార్క్ బీచ్ అండి. ఇదంతా ప్రశాంతంగా కూర్చోవచ్చు. మొత్తం ఇక్కడ సీ ఫుడ్ అంతా అవైలబుల్ ఉంది.
సో మనకి రైట్ సైడ్ అంతా రోప్ వే అండి. సో కొంత చూపించాక నేను చెప్తానండి కంటెంట్. సో నైట్ పూట కాబట్టి మనం షూట్ చేస్తున్నాం, సరే కనిపించుకోవచ్చు. సో ఇది మనకి లుంబిని పార్క్ అండి, బాగా డెవలప్ చేశారు. మనకి గౌతమ్ బుద్ధుడికి, బుద్ధిస్టులకి బాగా తెలిసిన ప్లేస్. మనకి వైజాగ్ లో చూసుకుంటే బుద్ధిజం పరంగా మనకి తొట్లకొండ, బావికొండ, అలాగే మనకి అనకాపల్లి జిల్లా శంకరావం దగ్గర కూడా ఉంటాయి కదండి. సో విశాఖపట్నం బుద్ధిజం పరంగా చాలా మంది మాంగ్స్ ఇప్పటికీ నేపాల్ నుంచి, టిబెట్ నుంచి వస్తారు. సో అదే ఇదండి. మళ్ళీ నెక్స్ట్ వేరే చూపిస్తాను, తర్వాత మిగతా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ మధ్యన మనకి వైజాగ్ లో ఇలాంటి క్రాఫ్ట్ బజార్లు, బీచ్ రోడ్లు ఎక్కువ ఉన్నాయండి. చాలా మట్టుగా మనకి కాటన్ వస్తువులు, రిమైనింగ్ చాలా అన్ని తక్కువ ధరలో లభిస్తున్నాయండి. సో ఇది మనకి గాదిరాజు ప్యాలెస్ అండి, చాలా బీచ్ రోడ్ లో చాలా బ్యూటిఫుల్ గా ఒక మంచి ప్లేస్ అండి ఇది. ఇందులో మనకి రెస్టారెంట్లు ఉంటాయి, అలాగే చిన్న చిన్న ఫంక్షన్లు అవి చేసుకోవచ్చు, అలాగే ఏదైనా ఎగ్జిబిషన్లు అన్ని జరుగుతాయండి. సో ఏదో రాయల్ ప్యాలెస్ లా ఉంది కదండి. సో చాలా బాగుంటది, మనకి బ్యూటిఫుల్ ఇది. సో మనకి ఇదంతా లాసెన్స్ బే కాలనీ అండి, ఈ రూట్. సో మనకి ఫుడ్ పరంగా చాలా హోటల్స్ ఫేమస్ అండి వైజాగ్ లో. మనకి ఎక్కువ మంది ఈ బీచ్ రోడ్ లో కామత్ హోటల్ ఒకటి బాగా ఫేమస్ అండి. ఇలాగే మనకి వెజిటేరియన్ పరంగా సుబ్బయ్య గారి హోటల్ కూడా వైజాగ్ లో ఉందండి. అలాగే ఇక్కడ మనకి శ్రీ లక్ష్మీ గణపతి స్వీట్స్, వేడివేడి నేతి బొబ్బట్లు ఎంవిపి కాలనీలో కూడా ఉందండి, మనకి టీటీడీ దగ్గరలో. సో అలాగే ఇక్కడ అమోఘం అని చెప్పి, తెలుగు కిచెన్ అని చెప్పి ఇక్కడ పెట్టారు, దీన్నే గంభీరంలో కూడా పెట్టారండి. సో ఫుడ్ పరంగా చూసుకుంటే మనకి ఫస్ట్ నుంచి డాబా గార్డెన్స్ లో నెల్లూరు మెస్ ఉంటది. అలాగే ఇప్పుడు కొత్తగా చిట్టుబాబు కోడి పలావ్, అలాగే ఇరానీ చాయ్స్ ఎక్కువ ఉన్నాయి. చిట్టుబాబు కోడి పలావ్, అలాగే మనకి చిట్టుముత్యాల రైస్లు, అలాగే ఇక్కడ హోటల్ అమరావతి అండి, ఇది డాబా గార్డెన్స్ లో బ్రాంచ్ ఉండేది, ఇప్పుడు కొత్తగా ఇది ఓపెన్ చేశారు, అంత ముందు వేరేది ఉండేది. సో మనకి అలాగే మనకి ఇప్పుడు బిర్యానీ, ఎక్కువ బిర్యానీలు మనకి 4AM బిర్యానీ చక్రవర్తి గారిది మన కాంప్లెక్స్ దగ్గర బాగా ఫేమస్ అయిందండి. అలాగే మనకి సత్యం రెస్టారెంట్, ఇది మనకి ఇది డ్రైవ్ అండ్ సెలబ్రేషన్ ఫుడ్ అని చెప్పి, ఇది చాలా మంది కారులతో వచ్చి ఇక్కడ ఎలా ఉంటారండి. సో ఎక్కువ మందికి తెలిసిన ప్లేస్లే. సో మన బీచ్ రోడ్ లో ఉన్నవి జస్ట్ మామూలుగా కవర్ చేస్తున్నాం. అలాగే మన వైజాగ్ సిటీ గురించి కూడా డాబా ఆర్కే బీచ్ వచ్చాక ఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మొత్తం వైజాగ్ పీపుల్ పార్టీ అండి ఇదంతా. మ్యాగ్నా టవర్స్ అండి, కురుపాం సర్కిల్ దగ్గర ఉన్నాయి. సో మనకి క్యూబా అండి, సో ఇది మనకి వైజాగ్ లోనే రిచెస్ట్ పబ్ అండి, బీచ్ రోడ్ లో ఉంది. ఇంకొకటి క్రీమ్ స్టోన్, దాని పేరు ఎండార్లో ఉన్నది, ఎండార్లో క్రీమ్ స్టోన్ అదొకటి ఉంటుందండి, స్టోన్ వాటర్. హోటల్ ఓషన్ వెస్టాపే డైన్ డెస్టినీ. సో మనకి ఇది అరాబికా కాఫీ అండి. సో అలాగే పక్కనే మనకి జిసిసి లిమిటెడ్, విశాఖపట్నం గిరిజన సహకార సంస్థ, జిసిసి బిల్డింగ్. ఇప్పుడు మనకి అరకు కాఫీ ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయ్యింది కాబట్టి, సో దానికి
మెయిన్ సహకారాలు అందిస్తుంది జీసీసీ అండి డిపార్ట్మెంట్. సో చాలా మందికి ఇష్టమైన హుడా పార్క్ అంటారు కదండి. సో విఎంఆర్డిఏ స్మార్ట్ సిటీ పార్క్. సో ఇక్కడ మార్నింగ్ పూట చాలా మంది స్కేటర్స్ అందరూ ఉంటారండి. ఇది ఓల్డ్ శారదా బేకరీ. సో కొన్ని కొన్ని చూపిస్తూ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తామండి వైజాగ్ గురించి. సో తారక రామ సాగర్ తీర ఆరమ్మ పేరండి విఎంఆర్డిఏ పార్క్. సో ఇక్కడ మనకి రైట్ సైడ్ కొరియన్ ఫుడ్ దొరుకుతుందండి, మన గ్రామీణ అలాంటిది. సో ఇంకా మనం కొంచెం లేటుగా వచ్చాం కాబట్టి ఇప్పుడు తక్కువ మంది ఉన్నారు. అదే కొంచెం 7 to 9 లోపు అయితే బీభత్సంగా ఉంటుందండి. మనకి ఇది ది పార్క్ హోటల్ అండి. ఇది మనకి వైజాగ్ లో ఫేమస్ హోటల్. మనకి 5 స్టార్ హోటల్స్ లో మనకి అందరికీ తెలిసిందే నోవోటెల్ హోటల్ అండి. అలాగే మనకి 7 స్టార్ హోటల్ వచ్చేటప్పటికి రాడిసన్ బ్లూ అండి. అలాగే రిమైనింగ్ మనకి తాజ్ హోటల్, గ్రాండ్ బే హోటల్స్, అంటే చాలా మంది ఇప్పుడు మన ఆర్కే బీచ్ లోకి ఎంటర్ అవుతున్నాం అండి. సో ఇక్కడ నుంచి మనం వీడియోతో పాటు కంటెంట్ కూడా చెప్తాం. సో చాలా మంది మనకి ఎక్కువగా ఇది మెయిన్ డిసెంబర్. ఇవ్వండి, ఇది ఒక పార్క్ హోటల్, ఇది ఎగ్జిట్ గేట్. సో మనకి ఇలా వెళ్ళిపోతే మనకి ఆంధ్ర యూనివర్సిటీ అలా వస్తుంది. సో ఇది మనకి పామ్ బీచ్ హోటల్ అండి. సో ఇలాంటివి ఎక్కువ మనకి 3 స్టార్ హోటల్స్, 5 స్టార్ హోటల్స్, 7 స్టార్ హోటల్స్ ఉన్నాయండి. మనకి డిసెంబర్, జనవరి టైంలో ఎక్కువ మంది బెంగాలీ, ఒరిస్సా, చెన్నై నుంచి, హైదరాబాద్ నుంచి ఎక్కువ మంది వస్తారు. సో మనకి ఇప్పుడు ఆర్కే బీచ్ ని అలా చూపిస్తూ మనం అసలు వైజాగ్ ఇదే హనుమాన్ విల్లా అండి. మధ్య మధ్యలో ఏదైనా వస్తే దాని గురించి చెప్తుంటాం. సో వైజాగ్ అసలు ఏంటంటే విశాఖపట్నం అనే పేరు మనకి ఏన్షియంట్ గా వైశాఖేశ్వర స్వామి అని చెప్పి ఒక అతను ఉండేవారంట. ఆ స్వామి పేరు మీదే, ఆ దేవుడి పేరు మీదే విశాఖపట్నం, వైశాఖపట్నం, అలాగే ఆ విధంగా వచ్చేవారు. సో అలాగే మనకి ఇసుకపట్నం అంటే మా శ్వాసం సార్ చెప్పారు, ఎక్కువ బీచ్ ఇసుకతోనే ఎక్కువ ఉంటది కాబట్టి, అంటే చాలా బీచ్లు అంత ఎక్కువ ఇసుక ఉండదు. చాలా ప్రపంచంలో చాలా బీచ్లు వాటర్ ఉంటది కానీ ఇసుక ఎక్కువ ఉండదు. సో సో ఇసుకపట్నం, అలాగే దాన్ని విశాఖపట్నం కింద మారిందని. సో ఇక్కడి నుంచి మనకు అసలైన స్టార్ట్ అవుతుందండి. సో మొత్తం ఇప్పుడు టైం 10 అయింది, అయినా మనకి వైజాగ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఏ విధంగా ఉన్నాయో మీకు ఇది చూస్తే అర్థం అవుతుందండి. సో వైజాగ్ అలాగే విశాఖపట్నాన్ని బ్రిటిష్ వాళ్ళు పలకలేక దాన్ని సింపుల్ గా విశాఖ, దాన్ని వైజాగ్ చేశారండి, వైజాగ్ పట్నం. సో అంతకుముందు వాల్తేర్ అని ఒక అతను అప్పట్లో మనకి ఈ రాబర్ట్ క్లైవ్ ఇలా ఉండేవారు కదండి, ఒక బ్రిటిష్ ద్వారా వాల్తేర్. సో అతను ఇక్కడ రూలింగ్ చేసేవారు. సో అతని పేరు మీద కూడా వాల్తేర్. ఇప్పటికీ మనకి రైల్వే జోన్ అంతా వాల్తేరు ఆ విధంగా ఉంటది. సో ఆ విధంగా మనకి ఈ పేరు వచ్చిందండి. సో మనకి అందరికి ఫేవరెట్ బీచ్ ఆర్కే బీచ్. ఇది మనకి బేవ్ వ్యూ హోటల్. సో మనకి సన్ రే విలేజ్ వాళ్ళు ఎక్కువ కోకోనట్ ఎరైనా అలా పెట్టారండి. సో ఈ టైంలో కూడా ప్రశాంతంగా కూర్చునే బీచ్ ఏదైనా ఉందంటే ప్రపంచంలో మనకి విశాఖపట్నమేనండి. సో ఆ విధంగా మనకి వైజాగ్ అనే పేరు వచ్చిందండి. సో వైజాగ్ ఒకప్పుడు చిన్నది, మనకి 17th సెంచరీ 14th సెంచరీ ఆ టైంలో అంత పెద్దగా ఇంత పాపులేషన్ లేదండి. సో మనకి ఎప్పుడైతే మనకి ఇది ఒకప్పుడు దీన్ని జస్ట్ ఒక చిన్న చేపల రేవు ఆ విధంగా పిలిచేవారంట. సో మనకు వైజాగ్ సిటీ ఓన్లీ 1 టౌన్ వరకే విస్తరించి ఉండేదండి. 1 టౌన్ దాటాక ప్రెజెంట్ కాంప్లెక్స్, సెంట్రల్ పార్క్ ఉంది కదా, అదంతా సిటీకి దూరం అండి. దాన్ని అందుకనే సిటీకి దూరంగా సెంట్రల్ జైలు కట్టేవారు. సో ఇప్పుడు సిటీ మీరు ఏ విధంగా ఎంతవరకు విస్తరించిందో చూసారు కదా. సో ప్రస్తుతానికి వైజాగ్ టైర్ 2 సిటీ
నుంచి టైర్ 1 గా ఎదుగుతుంది. సో మన ప్రెజెంట్ పాపులేషన్ ఆల్రెడీ 20 లక్షలు దాటి ఉన్నదండి. ఒకప్పుడు మున్సిపాలిటీ ఉండేది, ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్, అలాగే గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ అయ్యిందండి. సో మనకి టైర్ 1 సిటీస్ వచ్చేటప్పటికి మనకి బెంగళూరు, కోల్కతా, చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ ఇవన్నీ టైర్ 1 సిటీస్ అండి. టైర్ 2 సిటీస్ రిమైనింగ్ ఒక 9-10 ఉంటాయండి. జైపూర్, త్రివేంద్రం, కొచ్చి, అలాగే మనకి గజియాబాద్, అలాగే కొన్ని సిటీస్ ఉంటాయండి. సో వాటితో పోల్చుకుంటే మనకి ఫాస్ట్ గా గ్రోత్ అవుతుంది ఏదైనా ఉందంటే వైజాగ్ అండి. ఎందుకంటే మనకి ముంబై అనేది టైర్ 1 సిటీ, అది మనకి వెస్టర్న్ నేవల్ కమాండ్ కి హెడ్ క్వార్టర్ అండి. సో ప్రెసెంట్ విశాఖపట్నం అనేది ఇది సబ్మెరైన్ అండి. మనకి గాజీ సినిమా అంతా జరిగింది కదండి. సో మనకి 90s 70s ఆ ప్రాంతంలో. సో ఇది మనకి బీచ్ రోడ్ లో చాలా పిల్లలకి ఎంటర్టైన్మెంట్ సంబంధించినవి. సో యుద్ధ విమానాలు ప్రదర్శించాలని పెట్టారు. ఇది మనకి సబ్మెరైన్ అండి. సో మనకి పాకిస్తాన్ కి మనకి వార్ జరిగేటప్పుడు ఇది మెయిన్ కీ రోల్ పోషించింది. మనం ఆల్రెడీ మన గాజీ మూవీలో చూసాం. అలాగే అక్కడ సో దీనికి గెలిచిన దానికి గుర్తుగా అక్కడ విక్టర్ సి అని చెప్పి 1971 అని చెప్పి ఒకటి పెట్టారు. సో మనకి టైర్ 1 టైర్ 2 సిటీస్ కింద మారుతున్నాయని చెప్పాం కదండి. సో మనకి ముంబై ఎలాగైతే వెస్టర్న్ కమాండ్ నేవల్ కమాండ్ ఉంది, బాగా అభివృద్ధి చెందిందో, దేశానికి ఎంత ప్రాముఖ్యత వహిస్తుందో, అలాగే మనకి విశాఖపట్నం ఈస్టర్న్ నేవల్ కమాండ్ కి హెడ్ క్వార్టర్ అండి. సో మనకి వైజాగ్ అంటే మెయిన్ గుర్తు వచ్చేది మొత్తం అన్ని రకాల కాస్మోపాలిటన్ పీపుల్ ఉంటారండి. ఎందుకంటే మనకి ఒకటి మెయిన్ గా నేవీ బేస్ అండి. నేవీ ఉండడం చూడండి, మనకి ఏయూ కన్వెన్షన్ హాల్. సో నేవీ పీపుల్ ఉండడం బట్టి మనకి ఇక్కడ మనకి ఐఎన్ఎస్ కళింగ, అలాగే ఇప్పుడు రాంబిల్లిలో కూడా మనకి పెద్దది నేవల్ కి సంబంధించి డైరెక్ట్ గా సబ్మరీన్లు అలాంటివి వెళ్ళేటట్లు చేస్తున్నారండి. సో మనకి నేవీ ఎంప్లాయీస్ ఎక్కువ ఉన్నారండి. మనకి డాక్ యార్డ్ అవన్నీ మనకి ఐఎన్ఎస్ సింధియా, అలా చూసుకుంటే గాజువాక, మల్కాపురం అవన్నీ నేవీ పీపుల్ ఉన్నారు. అలాగే వైజాగ్ మనకు ఒకప్పుడు జస్ట్ చిన్న చేపల పట్టణంగా ఉండేటప్పటికి తర్వాత మనకి ఎప్పుడైతే మనకి పారిశ్రామిక పరంగా అభివృద్ధి చెందిందో మన లక్కు కొల్లి మనకి స్టీల్ ప్లాంట్ ఒకటి వచ్చిందండి. మెయిన్ స్టీల్ ప్లాంట్ వచ్చిన తర్వాత ఇంచుమించు ఒక 35,000 ఎకరాల్లో స్టీల్ ప్లాంట్ విస్తరించి ఉందండి. అది వచ్చిన తర్వాత వైజాగ్ సిటీనే స్టీల్ సిటీ అండి. మెయిన్ ప్రపంచానికే స్టీల్ ఉత్పత్తి చేసే సిటీగా మన వైజాగ్ సిటీ అనేది ఫుల్ గా డెవలప్ అయిందండి. స్టీల్ ప్లాంట్ వచ్చాక దానికి చుట్టూ రిమైనింగ్ కంపెనీ షిప్ యార్డ్ గాని, అలాగే మనకి హెచ్పిసిఎల్ గాని, జింక్ గాని, అలాగే బిహెచ్పివి అండి. అంటే భారత హెవీ ప్లేట్స్ అండ్ వెజల్స్ ఉంటాయి కదండి, మన విమానాలకు సంబంధించిన రెక్కలు, ఆ పార్ట్లు, విమానం సంబంధించిన విడిభాగాలు అవన్నీ తయారు చేసే కంపెనీ బిహెచ్పి వచ్చిందండి. అలాగే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, అంటే మన ఎలక్ట్రికల్ పరంగా సో మనకి టీవీలు తయారు చేయడం. సో పారిశ్రామిక పరంగా అభివృద్ధి చెందిన తర్వాత అటుపక్క గాజువాక బాగా డెవలప్ అయ్యిందండి. సో గాజువాక నుంచి అటుపక్క అగనంపూడి వరకు విస్తరించింది. అలాగే అనకాపల్లి వరకు సిటీ విస్తరించిందండి అటువైపు. ఇటువైపు మనకు వచ్చేటప్పటికి ఎన్ఏడి ఎక్కువ మనకి నేవల్ బేస్ చేసుకొని ఎన్ఏడి దగ్గర మనకి ఎయిర్పోర్ట్ ఒకటి రావడం. సో దాని చుట్టుపక్కల మనకి విమాన నగర్ అని ఆ విధంగా అవన్నీ బాగా డెవలప్ అయ్యాయండి. సో అక్కడి నుంచి అసలు మనకి సిటీ ఒకప్పుడు మనకి ప్రెజెంట్ మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటది కదండి, డైరీ ఫామ్, అక్కడ వరకే వైజాగ్ సిటీ అండి. అంటే మనకి స్టీల్ ప్లాంట్ అటుపక్క అటు నుంచి ఇక్కడ వరకేనండి. సో ఇప్పుడు ఏ విధంగా విస్తరించిందంటే ఎన్ఏడి నుంచి ఆ లెఫ్ట్ కి అరకెళ్లే రూటు మనం ఎవరు ఊహించుండ్రండి. కొత్త వలస ఇంచుమించు ఎన్ఏడి నుంచి 18 కిలోమీటర్లు. సో అక్కడ వరకు సిటీ అపార్ట్మెంట్ కల్చర్ స్టార్ట్ అయిందండి. అలాగే ఇటువైపు తగరపల్స్ కూడా వైజాగ్ నుంచి కాంప్లెక్స్ నుంచి ఒక 25-28 km ఉంటదండి. సో అక్కడ వరకు కూడా సిటీ ఆ విధంగా విస్తరించిందండి. సో పరిశ్రమల పరంగా చూసుకుంటే ప్రభుత్వ రంగ సంస్థలు ఇవన్నీ అండి. అలాగే
మనకి రైల్వే కూడా డిఆర్ఎం ఆఫీసు ఇప్పుడు నెక్స్ట్ రేపు పొద్దున్న మనకి మన అడవివరం దగ్గరలో మనకి అది ఏం పేరు దాని పేరు ఫుట్బాల్ మన కోర్ట్ గోల్ స్పోర్ట్ ఉంది కదా, ఏం పేరు దాని పేరు? సో మనకి చిన్నగదిలి మండలం అండి అది, ముసుడువాడ ఏదో ఒక పేరు వస్తుంది కదా. అక్కడ మనకి రైల్వే వాళ్ళకి మనకి జోనల్ హెడ్ క్వార్టర్ కి మనకి జోనల్ ఆఫీస్ కడుతున్నారండి. సో పొట్టి శ్రీరాములు గారండి మనకి ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ విభజన తీసుకొచ్చిన అసలు. సో ఆ విధంగా రైల్వే కూడా ఉంది. రైల్వే ఎంప్లాయీస్ ఇంచుమించు చాలా మంది విశాఖపట్నం బేస్ చేసుకొని వాళ్ళకి మనకి వాల్తేరు డివిజన్ అనేటప్పటికి అటుపక్క మనకి ఇక్కడ దువ్వాడ అంటే తుని నుంచి మనకి కిరండోల వరకు వాల్తేరు డివిజన్ ఉండేదండి ఒరిస్సా చేసుకొని. అలాగే మనకి గుంతకల్ డివిజన్ ఇప్పుడు అన్ని కలిపి వైజాగ్ లో ఉన్న ఆంధ్రప్రదేశ్ లో ఉన్నవన్నీ మనకి మన జోన్ లోకి తీసుకొస్తున్నారండి. సో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఎక్కువ. మనందరికి ఫేమస్ మన మురి మిక్సర్ అండి వైజాగ్ బీచ్ లో. సో పారిశ్రామిక పరంగా చూసుకుంటే మనకి ఫార్మా కంపెనీలు చూసుకుంటే ఫార్మా పరంగా ఏ దేశం అయినా అభివృద్ధి చెందాలంటే మెయిన్ ఒక 4 సెక్టార్లు ఉంటాయండి. ఒకటి ఐటీ సెక్టర్. ఐటీ సెక్టర్ ఏ కంట్రీలో ఉంటే అది చాలా అభివృద్ధి చెందుతుంది. మనకి అమెరికా సిలికాన్ వ్యాలీ అయ్యిందంటే ఐటీ సెక్టర్స్ మనం మొత్తం మేధా సంపత్తి అంతా అమెరికా ఆ దేశానికి వెళ్ళిపోవడం. మొత్తం మనం ఎన్ని అమెజాన్ చూసుకున్నా, గూగుల్ చూసుకున్నా, టీసీఎస్, కాగ్నిజెంట్, క్యాప్జెమిని ఏం చేసుకున్నా ఐటీ సెక్టర్ అండి. సో అది మనకి ప్రెసెంట్ వైజాగ్ కి చూడండి, మనకి ఆర్కే బీచ్ లో జనాలు ఏ విధంగా ఉన్నారో. సో వైజాగ్ కి గూగుల్ డేటా సెంటర్ రావడం ఇంచుమించు ఒక 300 ఎకరాల్లో, అది 3 క్లస్టర్లో. ఒకటి తర్లువాడ క్లస్టర్ లో 300 ఎకరాలు, అలాగే మనకి రాంబిల్ క్లస్టర్, అలాగే అడవివరం క్లస్టర్, అలాగే మనకి కాగ్నిజెంట్ కూడా కాపులపాడ దగ్గరలో 22 ఎకరాలు 19 సెంట్లలో కడుతున్నారండి. నెక్స్ట్ క్యాప్జెమిని కూడా ప్రస్తుతం ఉన్న WNS బిల్డింగ్ లో క్యాప్జెమిని తాత్కాలికంగా వర్కులు స్టార్ట్ చేసి క్యాప్జెమిని కూడా ల్యాండ్ ఎక్విజిషన్ జరుగుతుందండి మన ఆర్కే బీచ్ బస్ స్టాప్. అలాగే మనకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో TCS బిల్డింగ్ అనేది ఆపరేటింగ్ వచ్చిందండి. నెక్స్ట్ దానికి కూడా పెద్దది కడతారు మనకి తారక రామారావు లేఅవుట్ రుషికొండ దగ్గర ఐటీ హిల్స్ 3లో TCS టాటా కన్సల్టెన్సీ సర్వీస్ వచ్చిందండి. సో మనకి 28 బస్ అండి, సింహాచలం NAD కంచరపాలెం. సో ఆర్కే బీచ్ కి ఒకప్పుడు గోపాలపట్నం నుంచి 7 రూపాయలు ఉండేది 2010 ఆ ప్రాంతంలో, 35-40. సో ఇది మన అందరికి ఒకప్పుడు వైజాగ్ స్టార్ హోటల్స్ సెలబ్రిటీస్ లో వచ్చి నివసించే హోటల్ నోవాటెల్ అండి. సో మీకు జస్ట్ అలాగే చూసి మీకు మొత్తం వైజాగ్ గురించి చెప్తుండండి. సో మన కోస్టల్ నేవల్ కమాండ్ వరకు వెళ్తున్నామండి. సో ఐటీ కరంగా చెప్పేటప్పటికి మనకి ఈ కంపెనీలన్నీ కాగ్నిజెంట్, గూగుల్ డేటా సెంటర్, క్యాప్జెమిని, TCS, అలాగే కొత్తగా సత్వా అని చెప్పి ఒక కంపెనీ, అలాగే చిన్న చిన్న మౌరిటెక్ అలాంటివి, అలాగే మనకి మెరాకిల్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్. సో సాఫ్ట్వేర్ పరంగా చూసుకుంటే మనకి చాలా కంపెనీలు వచ్చాయండి. అలాగే ఫార్మా పరిశ్రమలు చూసుకుంటే మనకి ఇంటర్నేషనల్ కంపెనీస్ అండి. మన ఫైజర్ ఇంటర్నేషనల్ కంపెనీ అది వచ్చిందండి. అలాగే మన రెడ్డిస్ కంపెనీ కూడా ఇంటర్నేషనల్ కంపెనీ అండి. డాక్టర్ రెడ్డిస్ కంపెనీ అది మనకి ఫార్మా సెక్టర్ లో ఉందండి. అలాగే మనకి అరబిందో కంపెనీ అది కూడా మనకి ఫార్మా సెక్టర్ లో ఉందండి. సో అలాగే మనకి లారస్ ల్యాబ్స్, అలాగే మైలాను ఇంటర్నేషనల్ కంపెనీ. సో ఫార్మా పరంగా చూసుకుంటే ఆ కంపెనీస్ ఉన్నాయండి వైజాగ్ లో. ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి, చిన్న చిన్నవి వసుంధర ఇంచుమించు 200-300 కంపెనీలు. సో హైదరాబాద్ ఎలాగైతే ఫార్మా బల్క్ హబ్ గా, అలాగే గుజరాత్ లాగా నెక్స్ట్ వైజాగ్. సో వైజాగ్ కూడా ఆ విధంగా థర్డ్ ఆర్ ఫోర్త్ ప్లేస్ లో ఉందండి, అంటే ఐటీ సెక్టర్, ఫార్మా సెక్టర్. అలాగే మనకి ఎడ్యుకేషనల్ పరంగా చూసుకుంటే వైజాగ్ లో మనకి 1926 ఆ ప్రాంతంలోనే
ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉండేటప్పుడే మనకి మనోళ్ళు ఆంధ్రుల కోసం అని చెప్పి ఆంధ్ర యూనివర్సిటీ స్థాపించారండి. ఇంచుమించు 500 ఎకరాల్లో ఇప్పుడు మొత్తం అన్ని కోర్సులు, ప్రొఫెషనల్ కోర్సులు, నార్మల్ డిగ్రీస్ అన్ని ఉన్నాయండి. అంటే ఇంజనీరింగ్ కోర్సు, ఫార్మసీ కోర్సు, అలాగే లా కోర్సు, అలాగే నర్సింగ్ కోర్సు, అలాగే మనకు వృత్తి విద్యా కోర్సులైన ఎంబీబీఎస్, అలాగే ఆంధ్ర యూనివర్సిటీ ఉందండి మనకు విశాఖపట్నంలో. అలాగే మనకి గీతం డీమ్డ్ యూనివర్సిటీ అండి మనకి బెంగళూరు, హైదరాబాద్ లో ఉందండి. సో విద్యా సంస్థలు వచ్చినా ఏ విధంగా మారుతాయి అనడానికి మనకి ఆంధ్ర యూనివర్సిటీ వచ్చి చుట్టుపక్కల బాగా సిరిపురం, వాల్తేరు, చిన్న వాల్తేరు, పెద్ద వాల్తేరు అంతా బాగా డెవలప్ అయిందండి. అలాగే గీతం వచ్చాక ఎండాడ దశ ఏ విధంగా మారిందంటే మనకి గీతం కాలేజ్ వచ్చిన తర్వాత హైవే నుంచి 80 అడుగుల రోడ్డు పడిందండి. 80 అడుగుల రోడ్డు పడిన తర్వాత మనకి స్కై లైన్, స్కై పార్క్, ఎంకే గోల్డ్ కోస్ట్, MK1. సో మనకేంటంటే ఏదైనా హై రైజ్డ్ అంటే ఒకప్పుడు హై రైజ్డ్ అంటే 18 మీటర్స్ అండి. అంటే 60 అడుగులు హైట్ వరకు కట్టేదే హై రైజ్డ్ అంటున్నారు. ఇప్పుడు 24 మీటర్లు చేశారండి. సో 24 మీటర్లు అంటే 80 అడుగులు చేస్తే ఇప్పుడు హై రైజ్డ్ అంటున్నారు. దానికి 80 అడుగులు కానీ 100 అడుగులు కానీ రోడ్డు ఉండాలి. సో సో ఒక విద్యా సంస్థ వచ్చాక గీతం అనేది వచ్చిన తర్వాత సో మనకి ఇది అశోక్ని ధర్మచక్రం అండి. 24 ఉంటాయండి. బుద్ధిస్ట్ పరంగా మనం చెప్పాం కదా. సో అవన్నీ చెప్తాను టెంపుల్స్ కి వచ్చేటప్పటికి. ఎక్కడే మ్యాప్ తీసుకున్నా ఆ చెట్టు అక్కడికి వెళ్ళిపోయాను. సో మనకి సుప్రీం హోటల్ అండి ఇది. సో మనకి విద్యాపరంగా గీతం యూనివర్సిటీ ఉందండి. అలాగే ఇంచుమించు ఒక 10 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయండి. మేము చదువుకున్న రఘు ఇంజనీరింగ్ కాలేజ్ అండి, మన ఫార్మసీ రఘు కాలేజ్ ఉంది. అలాగే మన వైజాగ్ దగ్గరలోనే ఫేమస్ ఎంఈజిఆర్ కాలేజ్ ఉంది. అలాగే పిఎం పాలెంలో సాంకేతిక ఇంజనీరింగ్ కాలేజు, శ్రీనివాసరావు ఫార్మసీ కాలేజు, అలాగే లెండి కాలేజు, బాబా ఇంజనీరింగ్ కాలేజు, అలాగే మనకి గాయత్రి విద్యా పరిషత్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, మెడికల్ కాలేజ్ ఉందండి. అలాగే అనిట్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, మెడికల్ కాలేజ్ ఉందండి. సో అవన్నీ విద్యా సంస్థలు వచ్చిన తర్వాత అనిట్స్, అవంతి, రఘు వచ్చిన తర్వాత సిటీ అక్కడి వరకు విస్తరించిందండి. సో ఇది మనకి నేవల్ కి సంబంధించిందండి, ఎన్సిబి. సో మనకి విద్యా సంస్థల పరంగా విశాఖపట్నం టాప్ నాచ్ కి వెళ్ళిందండి. చాలా మంది ఇప్పుడు ఈ ఆంధ్ర యూనివర్సిటీలో వేరు వేరు దేశాల్లో ఉన్న మనకి ఎక్కువ ఆఫ్రికన్ కంట్రీస్ పీపుల్స్ వచ్చి చదువుకుంటున్నారు. సో విద్యాపరంగా ఆ విధంగా బాగా డెవలప్ అయిందండి. సో అలాగే మనకి టూరిజం పరంగా మనకి ఫుల్ గా వైజాగ్ అంటే ఒక 2-3 రోజులు వచ్చి ఎంజాయ్ చేసే విధంగా మనకి ఆర్కే బీచ్, మనం ఇప్పుడు చూస్తుంది ఆర్కే బీచ్ ఉంది. అలాగే కొంచెం సీతంపాలెం బీచ్, అలాగే మనకి హిల్స్, మనకి మెయిన్ వైజాగ్ అదృష్టం ఈస్టర్న్ ఘాట్స్ కి అలాగే తూర్పు బంగాళాఖాతంకి మధ్యలో ఉండడం. అలాగే అరకు, పాడేరు, లంబసింగి, అలాగే వనజంగి. సో ఆ విధంగా మనకి హిల్ స్టేషన్స్ ఎక్కువ ఉన్నాయండి. మొత్తం మైనస్ టెంపరేచర్ లో కూడా చింతపల్లి ఆ ప్రాంతం వెళ్తుంది. సో మనకి నేవల్ ఆఫీసర్స్ ఫ్యామిలీ క్వార్టర్స్ అండి ఇదంతా. సో టూరిజం పరంగా మనకి ఇక్కడ కైలాసగిరి, అలాగే చెన్నేటి పార్క్. కైలాసగిరిలో కొత్తగా మనకి స్కై బ్రిడ్జ్ కట్టారండి. అలాగే మనకి అది మనకు కనిపిస్తుందంతా పోర్ట్ అండి. వైజాగ్ అంటే గుర్తు వచ్చేది పోర్ట్ సిటీ. సో వైజాగ్ లో మొత్తం ప్రపంచంలోనే లార్జెస్ట్ పోర్ట్ ఉందండి. సో మనకి పోర్ట్ వచ్చిన తర్వాత మనకి దశ మారిపోయిందండి. అంటే మనకి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ప్రపంచ దేశాలకి ఇక్కడి నుంచి ఎగుమతులు అవుతున్నాయండి. అలాగే దగ్గరలో ఫిషింగ్ హార్బర్ ఉంది. అలాగే పోర్ట్, ఈ పోర్ట్ తో పాటు ఈ పోర్ట్ మనకి డాల్ఫినోస్ హిల్స్ పక్కన ఉండడం నేచురల్ గా అదృష్టం. దాని పక్కన దీన్ని ప్రెజర్ తగ్గించడానికి ఇక్కడ నుంచి ఒక 40-50 కిలోమీటర్లు తక్కువ డిస్టెన్స్ లోనే మనకి గంగవరం పోర్ట్ ఉందండి. ఫ్యూచర్ లో మనది ఇంకా టైర్ 1 సిటీ కిందకి వెళ్తే ఒకప్పుడు భీమిలి పోర్ట్ ఉండేది. భీమిలిలో పోర్ట్ వచ్చినా ఆశ్చర్యపోవసం లేదు. ఎందుకంటే మనకి ఈ గంగవరం పోర్టు తర్వాత అటుపక్క కాకినాడ పోర్టు, అలాగే మచిలీపట్నం, అలాగే వాన్పిక్, వాటర్ నిజాంపట్నం, ఆ నెల్లూరు వరకు అటుపక్క పోర్టులు ఉన్నాయి. సో ఇటుపక్క ఎక్కువ మనం ఇందాక చెప్పుకున్నట్లు ఫార్మా పరిశ్రమలు, అలాగే
మనకి ఐటీ సెక్టార్ బాగా ఉండేటప్పుడు, మనకి ఫార్మా ఉండేటప్పుడు ఎక్స్పోర్టేషన్ కి ఎక్కువ పోర్ట్ కనెక్టివిటీ ఉంటుందండి. సో మనకి ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అండి, CF.net అని. సో పోర్ట్ గంగవరం పోర్ట్ కూడా ఉంది. సో మూలపేట పోర్ట్ వరకు మనకి బీచ్ రోడ్, ఈ రోడ్ ఎలాగా సాగరమాల ప్రాజెక్ట్ లో భాగంగా పశ్చిమ తీరాన్ని మనకి ఆ గుజరాత్, ముంబై నుంచి ఇలాగా ఇటుపక్క అరేబియా సముద్రం మొత్తం కేరళ వరకు, అలాగే తూర్పు తీరం మనకి నెల్లూరు తడా నుంచి మనకి ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, కోల్కతా, మనకి పోర్ట్లు పారాదీప్ పోర్టు, మనకి ఈ హుబ్లీ ఎన్ని ఉన్నాయి కదండి, హౌరా. సో ఆ పోర్టు పరంగా సాగరమాల ప్రాజెక్ట్ లో డెవలప్ అయితే అందులోనూ మన సిటీ బాగా డెవలప్ అవుతుందండి. సో మనకి వైజాగ్ భోగాపురం ఎయిర్పోర్ట్, వైజాగ్ హైవే నుంచి వెళ్తే కొంచెం 55 అలా వస్తుంది. అలా కాకుండా ఈ సాగరమాల ప్రాజెక్ట్ ఈ మూలపేట రోడ్డు పడిందంటే మనకి వైజాగ్ నుంచి ఎండాడ, మనకి రుషికొండ బీచ్ 10 కిలోమీటర్లు అండి. అక్కడి నుంచి భీమిలి బీచ్ 16 కిలోమీటర్లు అండి, 26. అక్కడి నుంచి ఆ రోడ్డు వేస్తే మరొక 7-8 కిలోమీటర్లోనే మనకి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతామండి. సో పోర్టు పరంగా చూసుకుంటే మనకు 2 పోర్టులు ఉన్నాయండి. సో ఇప్పుడు మనం ఈ పోర్టు దగ్గరికి వచ్చేటప్పటికి బాగా అందరికి ఎక్కువ గుర్తొచ్చేది ఏంటంటే, మనకి వైజాగ్ లోనే మొత్తం అన్ని మతాలకు సంబంధించిన ప్రార్థనా స్థలాలు ఉన్నాయండి. సో ఆల్రెడీ మనకు బుద్ధిస్ట్ గురించి చెప్పామండి. బౌద్ధ మతంకి సంబంధించిన తొట్లకొండ, అలాగే బావికొండ, అలాగే మనకి అనకాపల్లి జిల్లా శంకరాంధ్ర పావురాల కొండ ఉంది. అలా జైన మతం కూడా ఒకప్పుడు రామ్ తీర్థాలు అలా ఉంది. ఇక్కడ కూడా మనకి మార్వాడీస్, ఇప్పుడు మన ఫిషింగ్ హార్బర్ లోకి వెళ్తానండి. సో పక్కనే పోర్టు, ఒక పక్క ఫిషింగ్ హార్బర్. సో మార్వాడీకి సంబంధించిన జైన్ టెంపుల్ కూడా ఉన్నాయండి. అలాగే మనకి మన హిందూ పరంగా మొత్తం చాలా టెంపుల్ మనకి ఎప్పటి నుంచో ఫేమస్ అయిన, మనకి శ్రీకృష్ణదేవరాయల టైం నుంచే ఫేమస్ అయిన విశాఖపట్నంలో మనకి సింహాచలం దేవస్థానం బాగా డెవలప్ అయిందండి. తిరుపతి తర్వాత అత్యధికంగా భక్తులు సందర్శించే ప్లేస్ మనకి సింహాచలం అండి. అలాగే అక్కడ మన నాకు ఇష్టదైవం శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారు అండి. వైజాగ్ పీపుల్ ని నిరంతరం కాపాడుతున్న అమ్మవారు. SKML టెంపుల్ కూడా ఫేమస్ అండి. అలాగే ఈ కొండ పైన మనకి పోర్టు కొండ పైన వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి, నాకు ఫర్ ఎవర్ ఫేవరెట్ దేవుడు. తిప్పే అందామా? సో మనకి ఫర్ ఎవర్ ఫేవరెట్స్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉన్నది. ఇదిగోండి మనకి ఫిషింగ్ హార్బర్. మనకి వేటకి ఇక్కడి నుంచి వెళ్తుంటే, సో మనకి మత్స్యకారులు ఎక్కువ మంది విశాఖపట్నంలో ఉంటారండి. సో ఇక్కడి నుంచి మనకి చాలా ప్రపంచాలు దేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తారండి. మనకు సంబంధించిన చేపలు వేరే వేరే దేశాలకు వెళ్తాయి. సో జస్ట్ మనకు అవకాశం ఉన్నంత వరకు అంత వీడియోలు ఎంత అనేసి చూడకండి. మనకు వైజాగ్ లో ఏముంది, ఏం రాకపోతున్నాయి, ఫ్యూచర్ లో ఒక 50 సంవత్సరాలు 2075కి మీరు ఊహించలేనంతగా డెవలప్ అవుతుందండి మన విశాఖపట్నం. ఇప్పుడు మనకు 2025 50 ఇయర్స్ తర్వాత 100% టైర్ 1 సిటీకి వెళ్తుందండి. మనకి ఇప్పుడైతే ప్రజెంట్ టైర్ 1 సిటీస్ ఏ విధంగా ఢిల్లీ, చెన్నై, కోల్కతా, హైదరాబాద్, బెంగళూరు ఉన్నాయో దానికి పోటీగా జస్ట్ ఒక విశాఖపట్నం సిటీ మనకి 100% డెవలప్ అవుతుందండి. సో అప్పుడు మీకు గజాల్లో కొనుక్కోమని చెప్తున్నా. ఒకప్పుడు ఎకరాల్లో కొనుక్కుండేవారు, తర్వాత గజాల్లోకి వచ్చారండి. ఇప్పుడు ఆల్రెడీ మెట్రోపాలిటన్ సిటీస్ లో మనకి చాలా మంది SFT లో కొనుక్కుంటున్నారు స్థలాలు. మీరు ఆ విధంగా అంతవరకు ఆలోచించకన్నా ఇప్పుడు మీరే చూస్తున్నారు కదండి, ఎన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ వస్తున్నాయి, ఇన్ని ఫార్మా పరిశ్రమలు ఉన్నాయి. సో వైజాగ్ లో మీరు ఒకప్పుడు ఒక 20-30 ఇయర్స్ బ్యాక్ 1000 రూపాయలకి దొరికేది. 1970s లో మనకి MVP ఆటలో 15 రూపాయలకి దొరికేది. సో ఇప్పుడు ఎక్కడ ఆ సౌండే లేదు కదండి. సో ఇన్వెస్ట్మెంట్ కి అద్భుతంగా ఉందండి. ప్రెసెంట్ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావచ్చు, గూగుల్ డేటా సెంటర్ కావచ్చు, అలాగే కాగ్నిజెంట్ కావచ్చు, అలాగే క్యాప్జెమిని. సో అన్ని ప్రాంతాల్లో అన్ని వస్తున్నాయి.
సో మంచి రైట్ టైం అండ్ ఇన్వెస్ట్మెంట్ కి. సో మనకి విద్యా పరంగా చెప్తాం అంటే వైజాగ్ ఒకప్పుడు పాపులేషన్ చాలా తక్కువ అండి, వేలల్లో ఉండేది. కనీసం ఒక 50,000 కూడా లేదు. ఇప్పుడు 20 లక్షలు ఉందండి. అతి త్వరలోనే 50 లక్షలకు చేరుకుంటుంది. ఇక్కడ అన్ని రకాల ఉపాధి పనులు దొరకడం బట్టి చాలా మంది బీహారు, జార్ఖండ్ అక్కడి నుంచి వేరు వేరే మన దేశాల్లో ఉన్న వేరు వేరు రాష్ట్రాల నుంచి వస్తున్నారు. అలాగే కొంతమంది సాఫ్ట్వేర్ పరంగా కూడా వేరు వేరే దేశాల నుంచి కూడా వస్తున్నారండి. సో ఇది మనకి ఎడ్యుకేషన్ పరంగా చాలా బ్రహ్మాండంగా ఉందండి. అలాగే పరిశ్రమల పరంగా ఫార్మా పరిశ్రమ, ఐటీ సెక్టర్, టూరిజం పరంగా మనకి అరకు గాని, కైలాసగిరి గాని, సో మనకి ఆ రైట్ సైడ్ అంతా కోస్ట్ గార్డ్ ఏరియా అండి. మనకి అలౌ లేదు. మనకి ఫిషింగ్ హార్బర్ వరకే అలౌ అండి. సో ఇదంతా పోర్టుకి సంబంధించిన కంటైనర్లు అన్నీనండి. అదే ఆపిక. సో ఫస్ట్ టైం వచ్చామండి ఈ లోపల వరకు. సో చాలా బ్యూటిఫుల్ గా ఉంది వైజాగ్. సో రైట్ సైడ్ మనకి కోస్టల్ సంబంధించింది. అవన్నీ మన అటువైపు పర్మిషన్ లేదండి. సో అంటే ఇక్కడి నుంచే మనకి వైజాగ్ అనేది అభివృద్ధి అనేది స్టార్ట్ అయిందండి. పోర్ట్ వచ్చాక అందుకే వైజాగ్ పోర్ట్ సిటీ అంటారు. సో మీకు నైట్ పూట కూడా ఎంత అద్భుతంగా ఉందో చూసారండి. సో మనకి ఆ రైట్ సైడ్ మనకి దగ్గరలో కొండ ప్రజెంట్ సరిగా కనిపించట్లేదు. డాల్ఫినోస్ అండి. సో న్యాచురల్గా మనకి లంగర్ లేయడానికి కొంచెం లోతు ఎక్కువ ఉండాలి. దానికోసం మనకి ఇక్కడ లోతు ఎక్కువ ఉంటుందండి, అలలు ఉధృతి తక్కువ ఉంటుంది. సో మనకి విశాఖపట్నంకి అదొక గొప్ప వరం. సో ఫ్లోటింగ్ అంటే అలలు ఎక్కువ వస్తే ఇలాగ ఎక్కువ ఉండవు. సో మనకి ఇది న్యాచురల్గా ఉందండి. సో పోర్ట్ సిటీ అనడానికి మెయిన్ రీజన్ మీకు చూపించారు కదండి. సో ఇదండి, అంటే మనకి వైజాగ్ని నేను మామూలుగా చూస్తూ మీకు జస్ట్ బీచ్ నుంచి అలాగ చూస్తూ మీకు కొన్ని అసలు వైజాగ్ ఏ విధంగా అభివృద్ధి చెందింది, పరిశ్రమలు ఏంటేంటి ఉన్నాయి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఏంటేంటి ఉన్నాయి. ముందుకెళ్తే భయం వేస్తుంది. సో ఇక్కడ వ్యూ అనేది బాగుందండి మనకి. సో మన కంటెంట్ ఏంటంటే మన వైజాగ్ హిస్టరీ జస్ట్ మామూలుగా బ్రీఫ్గా చెప్పి ప్రజెంట్ ఏ పరిశ్రమలు ఉన్నాయి, ఫ్యూచర్లో ఏ రాబోతున్నాయి, ఆ విధంగా మనం చెప్పి మనకి ఇప్పుడు వైజాగ్ రియల్ ఎస్టేట్ పరంగా చాలా ఫాస్ట్గా ఉందండి. మెయిన్ 3 ఏరియాల్లో. ఒకటి కాగ్నిజెంట్ దగ్గర కాపులప్పడ పరిసర ప్రాంతాలు ఇన్వెస్ట్మెంట్ పరంగా అండి. అలాగే మనకి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చుట్టూ అండి. అలాగే గూగుల్ డేటా సెంటర్ చుట్టూ. సో చాలా అద్భుతంగా ఉందండి. సో ఒకసారి సో వైజాగ్లో ఇన్ని ఉన్నాయండి. మనకి అనకాపల్లి వరకు ఫుల్ డెవలప్ అయింది. ఇటుపక్క మనకి ప్రెజెంట్ ఫ్యూచర్లో మనకి మీరు ఆశ్చర్యపోయిన మనకి పైడి భీమవరం ఉంది కదండి, అక్కడ వరకు వైజాగ్ సిటీ విస్తరిస్తుందండి. 2075కి మామూలుగా ఉండదు విశాఖపట్నం. సో ప్రపంచ దేశాలతోనే మనకి న్యూయార్క్, సింగపూరు, అలాగే మనకి బ్యాంకాక్, మలేషియా వాటితో పోటీ పడి ఇప్పుడు మనకి హైరైజ్డ్ కూడా ఆఫీసులు కూడా పర్మిషన్ వచ్చింది. మనకి మొన్న పేపర్లో వేశారు. మనకి సిఐ సదస్సు జరిగింది కదండి 2025లో. ఇంచుమించు 13,80,00,00,000. సో అన్ని కంపెనీలు అగ్రిమెంట్లు మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ జరిగింది, వస్తాయండి. సో రానున్న 10 ఏళ్ళలో విశాఖపట్నం రూపురేఖలు అన్నీ మారిపోతాయి. సో అప్పుడు మీరు ఇన్వెస్ట్ చేయలేరండి. సో ఒక్క నిమిషం ఆగండి, ఫ్రంట్ కెమెరా. సో ఫ్రంట్ కెమెరా ఏం బాగాలేదు, బ్యాక్కే చెప్తాం.
సో నా కాన్సెప్ట్ ఏంటంటే నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అలాగే నా బంధుమిత్రులు కుటుంబ సభ్యులు మొత్తం అందరూ నా మెయిన్ కాన్సెప్ట్ వైజాగ్లో ఉన్న ఉడా డైరెక్ట్గా ఉడా అప్రూవ్డ్ లేఅవుట్స్ని అలాగే విఎంఆర్డిఏ పర్మిషన్ చేసిన లేఅవుట్ని తీసి యూట్యూబ్లో పెట్టడం ఒక మెయిన్ కాన్సెప్ట్. అది ఎవరికంటే ఉపయోగపడుద్ది. ఆల్రెడీ మీరు తీసుకొని వేరే వేరే దేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐలకి మన క్లయింట్స్ యుఎస్ఏ, దుబాయ్, సింగపూర్, ఆస్ట్రేలియా ఉంటారు. వాళ్ళకి బాగా ఉపయోగపడుతుందండి. అంటే ప్రజెంట్ వాళ్ళు లేఅవుట్ చూసుకోలేరు కాబట్టి అది ఏ విధంగా ఉంది, అక్కడ ఎంత ప్రైజెస్ నడుస్తున్నాయి, చుట్టుపక్కల ఏ డెవలప్మెంట్స్ వచ్చాయి అనేది అది చెప్పడం మెయిన్ నా కాన్సెప్ట్. అలాగే నా మెయిన్ ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే సో ప్రతి ఒక్కరు మినిమం 23 సంవత్సరాల నుంచి ఎర్నింగ్ స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కరు మీరు ఎలాగైతే మనకి ఈఎంఐలు తీసుకొని కార్లు అలాగే బైకులు ఏ విధంగా కొంటున్నారో ప్రతి ఒక్కరు మన బిలో మిడిల్ క్లాస్ కానీ మిడిల్ క్లాస్ కానీ ఎంతో కొంత కనీసం ఒక 2 సైట్లైనా కొనుక్కోవాలనేది నా మోటివేషన్ అండి. సో ఒక 200 గజాల సైట్లు మీరు కొనుక్కుంటే ఇదే 2026 జనవరి 1 మీకు చెప్పాను కదండి 2075కి వైజాగ్ వేరేలా మారిపోద్ది. ఇంకొక 25 ఇయర్స్ వేసుకోండి, 2050కి మీరు తీసుకున్న 200 గజాలు బిట్టు ఖచ్చితంగా ₹1,00,00,000 రీచ్ అవుద్దండి. సో మెయిన్ ఇప్పుడు చాలామంది ఇప్పుడు నేను ఉంటాను, ఈ కొంతమంది ఫోన్ అన్నిసార్లు కొనకపోయినా ఫోన్కి సంబంధించిన ప్రసాద్ తెలుగు టెక్ అన్న అలాగే చాలామంది వాసు వీళ్ళందరూ చెప్పినవి నేను వీడియోస్ చేస్తాను. చూడడం వల్ల ఏంటంటే ఒక అవేర్నెస్. అలాగే ఇప్పుడు మీరు నా దగ్గర ప్రస్తుతానికి మీరు కొనకపోయినా మీరు మనకు సంబంధించిన ప్రతి లేఅవుట్ వీడియో తీస్తే మీకు ఒక మనసులో ప్లాట్ తీసుకోవాలనే ఆలోచన మీకు కలుగుతుందండి. సో మీరు ఒక 2 ప్లాట్లు కొనుక్కుంటే మీకు జీవితాంతం మీకు అదే భరోసా అండి. మీరు ఎవరు మిమ్మల్ని చూసినా చూడకపోయినా భూదేవిని నమ్ముకున్న వాళ్ళు ఎవరు ఇంతవరకు చెడిపోలేదండి. సో ఖచ్చితంగా మీరు ప్లాట్లు తీసుకుంటే మీకు అది భవిష్యత్తు అండి. రేపొద్దున మీరు ఎక్కడికైనా వెళ్ళాలన్నా డబ్బులు అవసరమైతే మార్ట్గేజ్లు అవే పెట్టేస్తారు. ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు గవర్నమెంట్ వాల్యూ అనేది తక్కువ ఉండేది, కానీ ఇక నుంచి నెక్స్ట్ జనవరి ఫిబ్రవరిలో మనకి రేట్లు పెరుగుతున్నాయండి. రేట్లు పెరిగినప్పుడు ఏంటంటే గవర్నమెంట్ రేట్లు అప్పుడు మన గవర్నమెంట్ వాల్యూకి అక్కడ మార్కెట్ వాల్యూకి డిఫరెన్స్ ఉండేది. ఇప్పుడు అలాగేం కాకుండా మ్యాక్సిమం అట్లీస్ట్ ఒక 80% వరకైనా ఆపేస్తాను, ఫినిష్ చేస్తున్నాను. సో 80% వరకు గవర్నమెంట్ వాల్యూసే పెంచేస్తున్నారండి. సో ఆ విధంగా మీకు బ్యాంక్ లోన్కి వెళ్ళే వాళ్ళకి ఎక్కువ వస్తుంది వైట్ అమౌంట్. సో ఇదండి. సో మనం వైజాగ్ ఏ విధంగా డెవలప్ అవుతుంది, ఏ విధంగా డెవలప్ అవబోతుంది అనేది అలాగా మనకి ఇష్టమైన ఆర్కే బీచ్ని చూస్తూ మీకు న్యూ ఇయర్ విషెస్ చెప్దామని ఈ 2-3 రోజులు వీడియో తీయలేదు కాబట్టి. సో ఈ వీడియో కొంచెం ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, అలాగే మీకు ఒక అవేర్నెస్ లాగా ఉంటుంది. అలాగే నా తరపు నుంచి మీకు విష్ చేయాలని టైప్లో ఈ వీడియో తీసానండి. సో ఇదండి. సో మెయిన్ నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ దయ వల్ల నేను అసలు యూట్యూబ్ నార్మల్ చిన్న ఫోన్తో స్టార్ట్ చేసి ఏదో డంప్ చేయడానికి వీడియో మెమరీ కార్డు నాది OnePlus నార్డ్ ఫోన్ అండి. ఒకప్పుడు 2020లో కొన్నాను నేను రైల్వే జాబ్ చేసినప్పుడు. అది అందులో మెమరీ తక్కువ ఉండేది అని చెప్పేసి 256 GB 12 GB ర్యామ్ అప్పుడు అదే హైయెస్ట్ 30,000కి లో బడ్జెట్. అది కొని దాంట్లో ఇలా వీడియోలు తీసుకుంటే డంప్ అయిపోయేది, హ్యాంగ్ అయిపోయేదని జస్ట్ ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి దాంట్లోకి అప్లోడ్ చేసుకుని డిలీట్ చేస్తుండండి. ఇప్పుడు అలాగే దాని ఒక 110 మంది అలా సబ్స్క్రైబర్స్ ఉండేవారు. సో అలాగే మీరు నన్ను ఆదరించి మన కంటెంట్ అంతా నచ్చి అలాగే నా దగ్గర మీరు చాలామంది కొనడం వల్ల నాకు కూడా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ కూడా పెరిగారండి. సో ఇంచుమించు ఇప్పుడు ప్రజెంట్ 1000 దాటారు. నాకు ఈ 2026లో దాన్ని 10,000కి తీసుకెళ్ళాలని, సో ఒక 5 సంవత్సరాల్లో దాన్ని 1,00,000 వరకు తీసుకెళ్ళాలని నేను నా వంతు నేను ట్రై చేస్తానండి. ఇంకోటి ఏంటంటే ఇదే వీడియోలో నాకు అందరికీ కొంతమందికి క్షమాపణలు చెప్తున్నాను. నేను ఫోన్లు అనేది లిఫ్ట్ చేయలేకపోతున్నానండి. ఎందుకంటే నాకు ఇన్నాళ్ళ కన్నా ఇప్పుడు ఎక్కువ ఫోన్ కాల్స్ వస్తున్నాయి. రోజుకి ఒక 150 నుంచి 200 ఫోన్ కాల్స్ వస్తున్నాయి, మెసేజ్లు వస్తున్నాయి. సో నేను
ఏదైనా రీసేల్ ప్రాపర్టీస్ వచ్చేటప్పుడు వీడియోస్ షూట్ చేసుకోవడానికి వెళ్తుంటానండి. ఆ డే అంతా షూట్ చేసుకోవడానికే సరిపోద్ది. నేను ఆ షూట్ చేసినంతసేపు ఫోన్ని అలా ఫోన్స్ వచ్చి కొంచెం డిస్టర్బ్ అవుతామని చెప్పి కంటెంట్ చెప్పడానికి నేను దాన్ని ఫ్లైట్ మోడ్‌లో పెట్టేస్తాను. సో, దానివల్ల మీ ఫోన్ కాల్స్ మిస్ అవుతున్నాయి. అలాగే మీరు నన్ను డైలీ ఆల్రెడీ నా యూట్యూబ్ డిస్క్రిప్షన్‌లోనే చెప్పానండి. నేను సైట్ విజిట్‌లో ఉండేటప్పుడు మీరు దయచేసి ఏమనుకోకండి. నేను కస్టమర్‌తో ఉండేటప్పుడు ఇంట్లో వాళ్ళు మా మమ్మీ ఫోన్ చేసినా, మా డ్యాడీ చేసినా, మా సిస్టర్, మా బ్రదర్ ఫోన్ చేసినా నేను లిఫ్ట్ చేయనండి. ఎందుకంటే నేను కస్టమర్‌లే దేవుళ్ళు అంటారు కాబట్టి వాళ్ళ వల్లే నేను బతుకుతున్నాను. వాళ్ళతో పాటు ఉన్నంత సేపు అదొక రెస్పెక్ట్ లాగా. ఎందుకంటే మొత్తం నేను ఆళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ ఎళ్ళాలి కాబట్టి నేను ఫోన్ లిఫ్ట్ చేయనండి. సో, మీరు తర్వాత నేను సాయంకాలం 7 నుంచి నైట్ 2 వరకు నేను పడుకోకుండా ఉంటాను. మీరు ఏ టైంలోనైనా ఫోన్ చేయొచ్చు. ఫ్రీగా మీరు అడిగిన క్వెషన్‌లకి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. అలాగే ఇక నుంచి నేనేం చేస్తానంటే ఆల్టర్‌నేట్ డేస్ మండే, వెడ్నెస్‌డే, ఫ్రైడే ఫీల్డ్ మీదకెళ్తాను. రిమైనింగ్ డేస్ నేను ఫీల్డ్ మీదకెళ్ళకన్నా మిమ్మల్ని ఫాలో అప్ చేస్తానండి. ఇంతవరకు చాలామంది నేను మెసేజ్‌లన్నీ మిస్ అయ్యాను. మీ అందరికీ 2026లో నేను ఖచ్చితంగా నేను ఫాలో అప్ చేస్తానండి. నా దగ్గర ఇంతవరకు సైట్‌లు కొనుక్కున్నోళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. సో, ఇది కొంచెం నన్ను కొంచెం అర్థం చేసుకోండి. మీ ఫోన్ కాల్స్ నేను ఎత్తపోయినా మీరు బాధపడకండి. నైట్ 7 నుంచి మీరు చాలామంది 11 వరకు పడుకోరు కాబట్టి, మీరు అప్పటి వరకు ఫోన్ చేయండి. ఎన్ఆర్ఐలు మీరు 2 వరకు 10-2 వరకు మీరు ఫోన్ చేయండి. డైలీ ప్రతిరోజు 365 డేస్. అలాగే 365 డేసు నేను సైట్ విజిట్‌కి మీకు ఏ ప్రాపర్టీ కావాలన్నా నేను చూపిస్తానండి. మనం అన్ని కంపెనీలో ఛానల్ పార్ట్నర్ కింద ఉన్నాం. మీ రిక్వైర్మెంట్, మీ పర్పస్ తగ్గట్టు నేను మీకు తీసుకెళ్ళి చూపిస్తాను. మీ ఇబ్బంది పడకండి. మీరు ప్రతి ఒక్కరు నా వీడియో చూసినా, నా సబ్స్క్రైబర్ ప్రతి ఒక్కరు ఒక సైట్ తీసుకోవాలని నా కోరిక. అది మీరు నా దగ్గర తీసుకున్నా, తీసుకోకపోయినా ఎవరి దగ్గరైనా తీసుకోవచ్చు. మీకు ఏదైనా ఒక ప్రాపర్టీ చూపించి దానికి లీగల్‌కి సంబంధించిన ఏమన్నా కావాలన్నా నా వరకు నేను చెప్పగలను. లింక్ డాక్యుమెంట్‌లన్నీ నేను వెరిఫై చేయగలను. మనకు తెలిసిన లీగల్ అడ్వైజర్లు ఉన్నారు. లేదనుకున్నా మీకు గవర్నమెంట్ వాల్యూ కావాలన్నా మీరు ఆ ప్రాపర్టీ షెడ్యూల్ ఆఫ్ ప్రాపర్టీ పెట్టిన వెంటనే నేను దాని వాల్యూ స్క్రీన్‌షాట్ తీసి మీకు పెడతానండి. ఆ సర్వీస్ కూడా చేస్తాను. అలాగే మీరు చాలామంది కొంతమంది నాకు ఉడా ఆఫీస్‌లో కొన్ని ఎంక్వైరీస్ చేయమంటున్నారు. నేను దగ్గరుండి హ్యాపీగా మన ఉడాలో కూడా తెలిసిన వాళ్ళున్నారు. వాళ్ళ దగ్గరికెళ్ళి మీరు ఏవైనా కొంతమంది ఉడా యాక్షన్‌లో తీసుకున్న ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకోకుండా పెండింగ్ పనులున్నాయి. వేరే ఎన్ఆర్ఐలు. ఆ పనులు కూడా నేను చేసి పెడతాను. మీకు ఏవైనా ఎన్ఓసి ఉడాలో ఉంటే అది ప్రాసెస్ కావాలన్నా నేను మీకన్నీ ఏం డబ్బులు తీసుకోనండి. ఫ్రీగా చేస్తాను. మీరు నా సర్వీసెస్ అన్నీ ఉపయోగించుకోండి. ఓన్లీ ఎక్కువ మంది ఫీడ్‌బ్యాక్ ఏంటంటే ఫోన్‌లు లిఫ్ట్ చేయట్లేదని. సో, ఫోన్‌లు మీకు చెప్పాను కదండీ! ఆల్టర్‌నేట్ డేస్ అవైలబుల్ ఉంటాను. అదే ఒకవేళ సాటర్‌డే, సండే సైట్ విజిట్‌లు ఉంటాయి. పబ్లిక్ డేస్ సైట్ విజిట్‌లు ఉంటాయి. సో, అది కొంచెం అర్థం చేసుకోండి. ఒక్కోసారి రోజుకి 3 ఉదయం 6 నుంచి సాయంకాలం 7 వరకు ఒక 3 సైట్ విజిట్‌లకెళ్తానండి. సో, అది మీరు కొంచెం అర్థం చేసుకోండి. సాయంకాలం 7 నుంచి మీరు ఎప్పుడైనా ఫోన్ చేసుకోండి. అలాగే నేను ఈరోజు మీకు లిఫ్ట్ చేయకపోయినా మీరు నా వాట్సాప్ మెసేజ్ చేయండి. మీకు నేను రిప్లై ఇస్తాను. మరుసటి రోజు ఫోన్ చేస్తానండి. ఇంతవరకు నన్ను ఈ 5 ఇయర్స్ నుంచి రియల్ ఎస్టేట్ ఫీల్డ్‌లో ఆదరించిన నా ప్రతి కస్టమర్‌కి పేరు పేరున ధన్యవాదాలండి. సో, మీరందరూ హ్యాపీగా ఉండి మంచిగా సైట్‌లు కొనుక్కోండి. సో, నా వంతు నేను మంచి కంటెంట్ ఇస్తూ మొత్తం అన్ని వీడియోలు చూస్తానండి. కొంచెం వీడియో లెంత్ అయినా క్షమించండి. ఇంతవరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ బాయ్. జై హింద్, జై భీమ్. థ్యాంక్ యూ అండి. లవ్ యూ ఆల్. బాయ్.